సార్ మీకు విషయం చెప్పాలి. ఇప్పటి వరకు నా పని ఏదున్నా మీ ఆఫీసర్లే నా ఇంటికి వచ్చే పని చేసిపోయేవాళ్ళు. ఫస్ట్ టైం నా పని కోసం మీ ఆఫీస్కి నన్ను రప్పించారు. మీకు నా అభినందనలు. అది సరే సార్, మా తమ్ముడు ఏదో సంతకం పెట్టుకున్నాడట, మీరు పెట్టనన్నారట. పెట్టనన్నాను. అయితే ఇప్పుడు నేను అడుగుతున్నాను, పెట్టు. నువ్వు అడిగినా పెట్టను. అయితే డబ్బు ఏమన్నా కావాలో చెప్పు. అది కూడా వద్దు. అయితే అయితే సారికి ఊత పదం అనుకుంటారా? అయితే విను, మా ఫైల్ మీద సంతకం పెట్టడం అయితే నువ్వు క్షేమంగా ఇంటికి వెళ్తావు, లేదంటే శవంగా వెళ్తావు. ఎంఆర్ఓ ఒక బాగా అర్థమైందిరా. ఇక అయితే అన్న పదం వాడు. అయితే నువ్వు చంపేస్తానని బెదిరిస్తే సంతకం పెడతాననుకున్నావా? నా సర్వీస్లో నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. కానీ నాలాంటి చూసుండవు. నా ఆఫీస్ టైం అయిపోయింది. కృష్ణ సార్. ఈరోజు ఆఫీసులో చాలా చెత్త చేరింది, క్లీన్ చేయి. సార్. హలో సార్, నేను లాలప్ప. చెప్పు లాలప్ప. యానం నెడ్ రోడ్ లో ఒక ఎంఆర్ఓ గారిని మర్డర్ చేయాలనుకుంటారు సార్. చూడు లాలప్ప, మందే స్టేట్ పార్టీ. ఈసారి ఎన్నికల్లో జాతీయ పార్టీకి అవకాశం ఎక్కువగా ఉంది. పైగా 3 నెలల ఎలక్షన్స్ కూడా. నీకు పీపుల్స్ పార్టీ మద్దతు ఉందని అందరికీ తెలుసు. ఈ టైంలో నువ్వు మర్డర్ చేయడం మంచిది కాదు. మన పార్టీ ఓటమికి దారి తీస్తుంది. మర్డర్ మానేసి వేరేగా పనిచేయించుకో. సార్, అయితే వెంటనే వాడు ట్రాన్స్ఫర్ చేయించాను సార్. అతను వచ్చి కొద్ది రోజులే అయింది. పైగా రెవెన్యూ మినిస్టర్ గారి బంధువు కావాలని యానం ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. కొన్ని రోజులు ఆగు. నాకు ఓపిక లేదు సార్. వాళ్ళు చస్తేనో లేక ఈ ఊరు వదిలిపెట్టి వెళ్తేనో తప్ప 2000 కోట్ల మీట్ ఫ్యాక్టరీ సంతకం అవుతుంది. సరే, అతను వేరే దారిలో చంపే, కానీ నువ్వు చంపినట్టు ఎక్కడా ఫోకస్ అవ్వకూడదు. సరేనా? ఉంటా సార్. కేసు ఫైల్ చేసి కోర్టుకు పంపించండి. ఓకే సార్. డిఎస్పీ యోగి గారు ఆ డ్రగ్స్ కేసు గురించి మాట్లాడుతున్నారు. ఏమైనా చెప్పిండా? లేదు సార్, వాడిని ఎంత కొట్టినా తెలియదు అంటున్నాడు సార్. ప్రతి క్రిమినల్ అదే అంటారు, మనమే చెప్పించాలి. పదా సార్. డోర్ ది. ఎందుకురా తన్నులు తింటావు? లాస్ట్ టైం ఫైనల్ అడుగుతున్నా, ఆ డ్రగ్ డీటెయిల్స్ మొత్తం చెప్పి, లేదంటే స్టేషన్లోని కాల్చి చంపేస్తా. మన ఇండియాలో ఇదేం ప్రాబ్లం సార్? చెయ్యని నేరానికి అమాయకుల్ని హింసించి బెదిరించి ఆఖరికి వాళ్ళతోనే నేరస్తులను ఒప్పుకునేలా చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు సార్. మన సిస్టంలో తప్పు ఉంది. ఏయ్, ఈ నిజం చెప్పే రకం కాదు, కానీ కేసు ఫైల్ చేసి జైలుకి పంపు. ఓకే సార్. వీణా, చెప్పండి నాన్న. ఎంటెక్ అయిపోవచ్చింది కదా, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఏ, ఎందుకు? నువ్వు మీ ఆయన కలిసి రీల్స్లో తైతక్కలాడ్డానిక? అయినా ఇదేంటి ఇలా తయారయ్యావు? చిన్నప్పుడు తెగ సిగ్గుపడేదానివి, ఇప్పుడేంటి డైరెక్ట్గా అడిగేస్తున్నావు? పెళ్లికి నీకెందుకురా తొందర? నేను చిన్న పిల్లని కాదు నాన్న. నా ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇంకా నువ్వు లేట్ చేస్తే నేనే చేసుకుంటా. ఆఖరికి ఇంటర్ కాస్ట్ అయినా సరే. అమ్మో, అంత పని చేయకు. నీకు సరైన సంబంధం చూసి నేనే పెళ్లి చేస్తాను, సరేనా? సరే.